ఇప్పుడు ఇది ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్ని తాలింపు పోపు అంతా జీడిపప్పులు ఒక గ్లాసు రవ్వకి 3 గ్లాసుల నీళ్ళు. నేను చెబుతున్నాలే కానీ పోసాయి. ఒక గ్లాసు పాలు. ఇది ఉప్మా తయారు చేసే విధానం. బొంబాయి రవ్వ 3 గ్లాసులు, ఒక గ్లాసు పాలు, తగినంత సాల్ట్. ఎసర ఈ రకంగా పొంగు వచ్చినప్పుడు మనం రవ్వ పోయాల్సి ఉంటుంది. పెసరట్టును కూడా అలా కలదిప్పుకొని పిండి ఇక అట్టు వేయటానికి దోశ రెడీ అవుతుంది. ఇక మూత పెట్టచ్చు మన జావులో ఉంది. జీడిపప్పు ఉల్లిపాయలు వేసేసి జీలకర్ర కొద్దిగా వేసి వెయ్యి ఉల్లిపాయలు అందులో అంటాం అన్నిటికీ. అది కూడా విశేషమా లేదా అన్న తెల ఉంది. వేసే ఉప్మా కూడా మరి సెంటర్లో వేసి అటు ఇటు చక్కగా నెరిపి చాలు. అది 4 పక్కలుగా అంతే. ఆయిల్ వేసా చాలే. ఊకేం చేసుకుంటావు? ఉప్మా పెసరట్టు రెడీ అవుతుంది. పంపిస్తా అందరికీ. తిని రుచి ఎలా ఉందో చెప్పండి. చాలేక మరి వారు ఇవ్వండి. ఇప్పుడు ఈ పెసరట్టు ఉప్మా తయారు చేసే వారు ఎవరంటే మా మిస్సెస్ నాగలక్ష్మి గారు.
బా ఎరగదీసేస్తున్నాను కానీ ఈ పెసరట్టు మనం హోటల్లో తినాలి అంటే మ్యాక్సిమం 50 రూపాయలు ఇచ్చినా కానీ ఈ రకంగా వేయరు వాడు మనకి ఇవ్వడు. ఇంతటి క్వాలిటీ మన సొంతంగా ఇంట్లో వేసుకుంటే ఎంత కమ్మగా తినొచ్చు. నేను పాటలు పాడాలన్నా శక్తి కావాలన్నా ఈ రకంగా మా మిస్సెస్ నాకు చక్కని వంటలు చేసి పెడుతుంది. అందుకని కమ్మగా తిని చక్కగా పాడుతూ ఉన్నా. ఎంజాయ్, దేవుడిచ్చిన వరం ఇది. అయ్యయ్యో ఉప్మా పెసరట్టు రెడీ అయినది. కాలింది బాగానే చాలు. ఇప్పుడు దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకొని పెసరట్టు ఉప్మా, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ ప్లేట్లో ఉంది. ఇది కూడా ఇప్పుడు టమాటా చట్నీ మూడోది. సరే మన ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఒక చట్నీతో అయినా తినొచ్చు. ఉప్మా పెసరట్టు రెడీ అయినది. ఓకే.